హలో హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈరోజు పుదీనా రైస్ చేయబోతున్నాను. ఈ పుదీనా రైస్ చేయడానికి వాణిస్ కిచెన్లోకి వచ్చేసాము. ఈ పుదీనా రైస్కి ఏమేమి కావాలో చెప్పేస్తాను. పుదీనా ఒక కప్పు పుదీనా తీసుకోవాలి. అంత నీట్గా కడిగేసి మనం ఇలా పక్కన పెట్టేద్దాం. కొద్దిగా అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ బియ్యంకి ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కి, ఆనియన్ ఒకటి పెద్దది ఆనియన్. మనం పొట్టు తీసేసి వాటర్లో వేసి కాసేపు, ఆనియన్స్ కారం ఉంటాయి కదా, అందుకని కొద్దిసేపు మనం పొట్టు తీసేసి వాటర్లో వేస్తే మనకు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటాయన్నమాట. ఇవి ఒక గ్లాస్ రైస్ బాగా క్లీన్ చేసేసి మనం ఒక 2 times కడిగేసి బియ్యము నీళ్ళు వేసి ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. ఇప్పుడు మొదలెట్టేద్దామా పుదీనా రైస్. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టాను. ఆయిల్ వేద్దాం. ఒక 2 గరిటెల ఆయిల్ పడుతుంది. మనము అప్పుడప్పుడే వెంటనే తినేసేలాగైతే మనం కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చల్లబడిపోతే కుక్కర్లో చేస్తే బాగుండదు. అలా మనం లేట్గా తినేలాగా లంచ్ బాక్స్కి అలాగైతే మామూలుగానే మనం గిన్నెలో చేస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కేలాగా మనం ఇది పేస్ట్ చేసేసుకుందాం. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఆనియన్ వేసేద్దాం. చెక్క, లవంగం అవి కూడా వేసేద్దాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా కలర్ వచ్చేస్తుంది ఆనియన్. ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసేసుకుందాం. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఒకసారి అంతా అడుగంటకుండా బాగా కలిపేద్దాం. అలా ఆయిల్ అంతా వదిలేస్తుంది కదా, అప్పుడు మనం ఏదన్నా కానీ మనం వేసిన పేస్ట్ వేగిపోయినట్టు అనమాట. వేసేద్దాం ఇప్పుడు వెజిటబుల్స్. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేద్దాం. మనం బియ్యం కడిగి నానబెట్టాం కదా, ఆ వాటర్ అంతా సపరేట్గా వేరే గిన్నెలోకి తీస్తున్నా. ఇవే వాటర్ వేసుకుంటే మనము రైస్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు రైస్ మనం ఏదైనా ప్లేట్ వేసేసి వాటర్ మొత్తం వంపేసుకోవాలి, అసలు ఉండకూడదు వాటరు. ఇప్పుడు ఇవి కూడా వేసి మనం రైస్ కాసేపు అలా వేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలిపేద్దాం. ఇలా రైస్ వేగిన తర్వాత మనం సిమ్లోనే ఉంచుకోవాలి. రైస్ వేగిపోయింది కదా, వాటర్ వేసేద్దాము. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, దాంతో నేను 2.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను. సాల్ట్ రుచికి తగినంత వేద్దాం. కొద్దిగా నిమ్మరసం వేద్దాం. ఒకసారి అంతా బాగా కలిపేసి
సిమ్లోనే ఉంచి మనము ఉడుకు పట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్లు రానిద్దాం, సరిపోతుంది. ఎప్పుడన్నా కానీ మనము ఉడుకు పట్టిన తర్వాతనే మనము మూత పెడితే రైస్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న చిట్కా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు నిమ్మకాయలు చాలా రేటు ఉంటాయి. మనం కొద్దిగా రేట్ తక్కువ ఉన్నప్పుడే కొద్దిగా ఎక్కువ నిమ్మకాయలు తీసేసుకొని మనం అంత రసం తీసేసి ఇలా ఒక గాజు సీసాలో వేసి పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో, ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుంది. కావాలన్నప్పుడు మనం వాడుకోవచ్చు. ఇంటికి ఎవరైనా వస్తే కూడా మనం అప్పటికప్పుడు నిమ్మరసం కలిపి ఇవ్వచ్చు. ఈ ఎండాకాలంలో మనం ఇవ్వాల్సింది, ఇంటికి ఎవరైనా వస్తే మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఇస్తే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్లు రానిద్దాం. మనం ఇది సిమ్లోనే ఉంచుకుందాము. ఇది బర్నలు, పెద్ద బర్నలు ఉంటుంది కదా, ఉండనన్నా, పెద్ద బర్నలు ఉంటుంది కదా, మనం దాని మీద పెట్టి సిమ్ పెట్టామంటే ఫ్లేమ్ సరిపోతుంది. ఒక 2 విజిల్లు రానిద్దాం. స్టవ్ కట్టేద్దాం. స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం చూద్దాం ఎలా ఉందో. అంతే అండి, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా అలా బాగా కలిపేద్దాం. మసాలా ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతేనండి, వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.